కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు వాళ్ళని మనం డాబాకి తీసుకెళ్ళకంటే మన ఇంట్లోనే మనం డాబా స్టైల్ మష్రూమ్ మసాలా కర్రీ చేసి పెట్టామంటే వాళ్ళ తారీఫ్లతోనే కడుపు నిండిపోతుంది. చక్కగా వాళ్ళతో మాట్లాడుతూ చపాతీ విత్ మష్రూమ్ కర్రీతో ఎంజాయ్ చేయొచ్చు. ముందుగా మష్రూమ్స్ని తీసుకొచ్చుకొని కడిగి ముక్కలు చేసి ఒక గిన్నెలోకి తీసేసుకొని ఆ తర్వాత సన్నగా తరుముకున్న ఉల్లిగడ్డల్ని ఎర్రగా వేయించేసుకొని రోట్లో దంచేసి ఆ పేస్ట్ని కూడా మష్రూమ్స్లో వేసేసండి. ఆ తర్వాత అల్లం పచ్చిమిర్చి వేసి అల్లం పచ్చిమిర్చి మంచి దంచుకొని ఆ పేస్ట్ని కూడా అందులో వేసేసి కొంచెం పసుపు సన్నగా తరుముకున్న కొత్తిమీర పుదీనా ఉప్పు కారం గరం మసాలా చికెన్ మసాలా వేసి ఒక్కసారి కలుపుకున్న తర్వాత పెరిగేసి కలిపేసుకోండి. కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కర్రీ చేయడానికి ఒక మంచి మందపాటి గిన్నె కావాలి కదా, అందుకని నేను బిఎన్ మెటల్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఇత్తడి కడాయి ఆర్డర్ చేశానండి. చాలా బరువు ఉంది, చాలా బాగుంది, చేయడానికి కూడా చాలా స్పేషియస్గా ఉంది. నాకైతే బాగా నచ్చిందండి. తర్వాత ఆ కడాయిలో నూనె వేసి ఓల్ గరం మసాలాలు వేసేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు వేసి మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న మసాలా మష్రూమ్స్ను కూడా అందులో వేసేసేయండి. వేసి మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి దింపేస్తే డాబా స్టైల్ మసాలా